హాయ్ అందరికి నమస్కారం. స్టార్ట్ మ్యూజిక్. యా ఓకే స్టార్ట్. సూపర్ ఎక్సలెంట్. ఏం చెప్పినా తక్కువనే. ఐ లవ్ దెమ్ ఫర్ ఎవర్. బిగ్ బాస్ జర్నీ నెక్స్ట్ లెవెల్ బ్రో. దాన్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. లైఫ్లో చాలా నేర్చుకున్నా, అంటే బిగ్ బాస్కి వచ్చి ఇంకా నేర్చుకున్నా. సో ఒక బిగ్ బాస్ని టీచర్ అని చెప్తే టీచర్ అని చెప్పొచ్చు బిగ్ బాస్ని. యా, తెలుగు ఆడియన్స్కి ఐ లవ్ యూ అని చెప్తా. ఇంకేం చెప్పలే. ఎన్ని చెప్పినా తక్కువనే. నా అగ్రెషన్కి నేను 13 వీక్స్ వచ్చాననేది నాకు షాకింగ్గా ఉంది. ఈ అగ్రెషన్ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని 13 వీక్స్ తీసుకొచ్చారు. అదే పెద్ద నా లైఫ్లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ. నిఖిల్కి నాకు ఫ్రెండ్షిప్ కన్నా హీస్ లైక్ మై బ్రదర్. నేను నిఖిల్ని అన్నలాగా చూసిన. దాంట్లో ఫేక్ అనేది 1% కూడా లేదు. ఇట్స్ ప్యూర్లీ జెన్యూన్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్కి వెళ్ళి. ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికిందే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది. సో అది కంటిన్యూ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా ముందు కూడా అలాగే ఉంటుంది. నబిల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో. షేర్ నబిల్ సూపర్ ఆడుతున్నారు బ్రో. నబిల్ షేర్ లాగా ఆడుతున్నారు. కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప నబిల్ చాలా క్లారిటీ ఉంది. అఫ్ కోర్స్ టాప్ 5లో ఉంటారు. I wish good for Nabil and Nabil actually విష్ణు ఉంటుంది. అందరిని మిస్ అవుతున్నా బిగ్ బాస్ ఇంట్లో. అందరు స్పెషల్. నిఖిల్, విష్ణు, యష్మి, సోనియా, ఇంకెవరు మిస్? నబిల్. లేదు, నా సోనియా గారు, నేను, నిఖిల్ స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఎక్కడ ఉన్నారు? హాయ్. శేఖర్ భాష జోవియల్ పర్సన్. కొన్ని టైంలో ఇరిటేట్ అయ్యేది, ఎందుకంటే సీరియస్గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు. అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో. బట్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ వెరీ జోవియల్ పర్సన్. ఐ లైక్ హిమ్. తేజక్ నామినేషన్ పాయింట్ ఒక మినిట్ నాకు గుర్తు చేసుకుంటా అది ఏంటని. అది నేను కంప్లైంట్లో రాసిన కదా, లైక్ నువ్వు యాజ్ ఎ ప్లేయర్ నువ్వు మంచిగానే ఉన్నావు, బట్ నీకు హానెస్ట్గా లేవు అంటే నీకు తెలుసు నువ్వు మిస్టేక్ చేసావని, బట్ అయినా కూడా నువ్వు కొంచెం అబద్ధంలో కవరప్ చేసుకుంటావు. అదే నామినేషన్ పాయింట్ అదే. బట్ యాజ్ ఎ ప్లేయర్ హీఈస్ వెరీ గుడ్. నాకు అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక తెలివి ఉన్నవాడు ప్లేయర్, మైండ్ గేమ్ మంచిగా ఆడతా అనిపించిందే తేజని చూసి యాక్చువల్లీ నేర్చుకున్నా బిగ్ బాస్ ఇంట్లో నేను. ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి ప్లేయర్. మైసూరు నిఖిల్ వస్తారంటే ఖండితం తీసుకెళ్తా మైసూరు. ఏంటి బ్రో అర్థం కాలేదు. ఎలిమినేట్ అయినప్పుడా? సండే టాస్క్ అప్పుడు పెట్టారు. మీరు సేవ్ అయ్యారని చెప్పి అంటే చాలా సార్ ఇచ్చింది, సో గుర్తులేదు నాకు కరెక్ట్ గా.
ఓ ఎందుకని support ఇది, ఇది, ఇది. చేయలేదు అప్పుడు? చెప్పండి ఏమన్నా యష్మిని ఎందుకు నెట్టేశారు? విష్ణుప్రియనే ఉంది. విష్ణుప్రియ అది ఏమైందంటే యష్మి దగ్గరలో ఉంది, అంటే నాకు దగ్గరగా ఉంది, పుష్ చేయడానికి ఈజీ. విష్ణు సేవ్ చేయాలంటే యష్మిని కూడా సేవ్ చేయొచ్చు కదా. చెయ్యొచ్చు, బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి, తర్వాత విష్ణు యష్మి ఉన్నారు, యష్మి ఉన్నారు. యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది, సో ఈజీ అయింది పుష్ చేయడానికి. తర్వాత విష్ణు దగ్గర వెళ్ళిన తర్వాత విష్ణు పుష్ చేసి చాలా అది అసలు అది ఫైటింగ్ లా లేదు మాకు చూడడానికి అయితే. సీరియస్లీ అమ్మాయి చాలా టఫ్ ఫైట్. టఫ్ ఫైట్ చాలా. నార్మల్ గా ఫిజికల్ టాస్క్లు అబ్బాయిలు ఆడినప్పుడు వేరే ఉంటది, మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటది. మీకు ఎంజాయ్మెంట్ మాకు కూడా సాంగ్ వేసుకోవచ్చు ఆ ఫైట్ లో. ఎంజాయ్మెంట్ ఏం లేదు అక్కడ, సీరియస్ రైవల్రీ ఏం లేదు కదా, సో అది ఫన్ లోనే, అంటే అమ్మాయి కదా, సో కొంచెం స్లోగానే పుష్ చేసిన అక్కడ. మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు తెలుసు అక్కడ. ఇద్దరు ఫేవరెట్, బట్ యష్మి కొంచెం క్లోజ్ అనిపించింది. లైక్ అది గేమ్ బ్రో, గేమ్లో అలాగే నేను గేమ్ సంబంధం లేదు. విష్ణు ఫ్రంట్ లో ఉంది కదా బ్రో, అంటే ఆ రైలు ఉంది కదా, ఆటోలు ఉంటది కదా, అక్కడ వెళ్ళి పుష్ చేసేది కష్టం. అది గేమ్ అలాగే, ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా దాంట్లో. విష్ణు మళ్ళీ మీకు సేవలు చేయడం ఆపేస్తేమో అని యష్మితో చేశారా? సేవలు అంటే ఏంటి మీ ప్రకారం? అంటే అన్ని చేస్తున్నారు కదా. యాక్చువల్లీ మీకు ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు విష్ణుకి మీరు స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా, తనతో ఎందుకు సేవలు చేయించుకున్నారు? నేను ఒక 15 times చెప్పిన విష్ణుకి, హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి. నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్గా ఒక 15 times చెప్పిన, లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు, నేను కెరియర్ ఫోకస్లో ఉన్నా, నాకు ఈ లవ్ అవన్నీ సెట్ కాదు, నా క్యారెక్టర్కి సెట్ కాదు, మీరు చూసుంటారు. అది 15 times ఒక క్లారిటీకి చెప్పిన విష్ణుకి. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 members ఉంటాం మేము, ఒక 90 days 15 members ట్రావెల్ అయినప్పుడు 24/7 ఒక్కరినే చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన, బయటకు వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని, బట్ ఆమె 1 week సైలెంట్గా అవుతుంది, ఓకే అర్థం చేసుకుంటుంది. బట్ తర్వాత నేనేమైనా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది. ఒక మినిట్ ఆర్డర్లోనా? నిఖిల్ ఫస్ట్, ఓకే సెకండ్ నబిల్, థర్డ్ మేబీ గౌతమ్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ ఇంకెవరున్నారు అక్కడ? విష్ణు, ఓకే అమ్మాయి గెలిస్తే మంచిదే, బట్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి, సో ఈ సీజన్ అబ్బాయి గెలవాలి. ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా, ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది, ఇంకా నెక్స్ట్ ఏం సెట్ అవ్వాలి. ఇప్పుడే వచ్చాను కదా బయట, మొబైల్ ఇప్పుడే దొరికింది నాకు. సో అఫ్ కోర్స్ నిఖిల్కి ఉంటుంది నా సపోర్ట్, సీరియస్. అన్న ఇప్పుడు ఒకరే గెలుస్తారు కదా, విష్ణు నిఖిల్ గెలవాలి. పునర్నవి కానీ నిత్య కానీ ఒక మీరు 9 points దగ్గర, అది కరెక్టేనా ఆ డెసిషన్ అనేది? డిసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే, బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనిపడలేదు ఆ టైంలో. ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు, లైక్ వాటర్ టచ్ అవ్వలేదు, అది తెలియకుండా జరిగింది. బట్ అయినా కూడా నాది 10 ఉండేది, నిఖిల్ కన్నా 1 point ఎక్కువ ఉండేది. బట్ ఒక్కటి తీసి డై చేసి ఉంటే కూడా ఐ వాజ్ ఫైన్ విత్ ఇట్. బట్ నిఖిల్కి ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చారు, ఐ డోంట్ నో, మేబీ తగిలింది అని దీంట్లో ఇచ్చారేమో మేబీ. సో ఆ టైంలో నాకు ఐ డోంట్ లైక్ దట్, బట్ తర్వాత నిఖిల్ గెలిచాడు కదా, సో ఇట్ వాస్ ఫైన్ ఫర్ మీ, నో ప్రాబ్లం. కొన్ని సీన్స్ లో నిఖిల్ ఏమో కేజీఎఫ్ హీరో లాగా, మీరేమో యానిమల్ హీరో లాగా మాకు అనిపించింది. మీకు కూడా అదే ఫీల్ ఉందా లోపల? నిఖిల్ కేజీఎఫ్ హీరో లాగా కనపడలేదు నాకు, ఎందుకంటే కొంచెం ఎమోషనల్ ఉంటాడు కదా, కేజీఎఫ్ హీరో కొంచెం ఎమోషనల్ అంతా లేరు. సో నాకు ఎనిమల్ ఫేవరెట్ మూవీ నాది, సో మేబీ నాకు అలా అనిపించింది. మీకు అనిపించిందా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నా ఫేవరెట్ హీరోనా? నా ఫేవరెట్ హీరో కన్నడలో కిచ్చా సుదీప్, తెలుగులో అల్లు అర్జున్.
అల్లు అర్జున్ చూడాలి, first day వెళ్ళాలి. ఛాన్స్ ఇస్తాను కానీ గెటప్ తీసేస్తే ఛాన్స్ ఇస్తారంటే ఓకే అంటారా? సినిమా కోసం నేను ఏమైనా చేస్తా. మరి బిగ్ బాస్ లో ఎందుకు చేయలేదు? బిగ్ బాస్ సినిమా కాదు కదా. అన్న తగ్గేదిలే ఒక డైలాగ్ తగ్గేదేలే నీ ఎవ్వ తగ్గేదే. ఓకే రెండు చేతులతో ఓకే ఇప్పుడు ఇదే కదా. ఓకే అస్సలు తగ్గేది. నీ ఎవ్వ తగ్గేదేలే. మీకు అంటే ఇన్ని డేస్ లో విష్ణుప్రియ గారితో ఉన్న వన్ మెమరీ ఏదైనా షేర్ చేసుకోవాలి. పృథ్వీ గారు విష్ణు వచ్చి మనం ఫ్రెండ్స్ లాగా ఉందాము అని లాస్ట్ లో అంది కదా, సో దేనికి అనుకున్నారు మీరు? ఎందుకు సడన్ గా వచ్చి ఇట్లా చెప్పింది అనుకున్నారు? అది శ్రీముఖి వచ్చి కొంచెం ఇట్లా విష్ణు ఫ్రెండ్ శ్రీముఖి వచ్చి కొంచెం క్లాస్ తీసుకుంది, ఎందుకు వెనక్కి వెళ్తున్నాము వద్దు వద్దు అన్న కూడా. సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్గా చెప్పింది ఆ టైంలో. నాకు తెలిసింది అంటే ఒకరు చెప్తున్నారు అని చెప్తుంది అని. సో దాన్ని కొంచెం ఫన్నీగా తీసుకున్నా ఆ టైంలో. లక్ష్మి గారు కూడా వచ్చారు. రష్మి గారు వచ్చారు తెలుసు. మీరు లోపలికి వెళ్ళాక బయట ఎవరిని మిస్ అయ్యారు? సీరియస్ కానెస్ లోపలికి వెళ్ళాకనా? లోపలికి వెళ్ళాక నా అక్క కొడుకున్నారు అగస్త్య అని చిన్న, ఆయనని చాలా మిస్ అయింది. అనుకున్నారా ఏంటని ఎట్లా ఉన్నారు ఇప్పుడు అని? అనుకున్నా ఆయన బాగానే ఉంటాడు, బట్ మిస్ అయినా పట్టుకు ఇలా చేయడానికి లేదు కదా. సో ఎప్పుడైనా బిగ్ బాస్ కెమెరాలో ఆఫ్ అవుతా నైట్ కెమెరా అస్సలు ఆఫ్ అవ్వదు బ్రో, 24/7 జరుగుతూనే ఉంటుంది కెమెరా. ఎవరైనా సేవ్ అవ్వాలనుకుంటే నిఖిల్ బీటింగ్ సారీ అంటే ఎవరైనా సేవ్ అవ్వాలి బీటింగ్ అటాచ్ అర్థం కాలేదు బ్రో నాకు, ప్లీజ్ సారీ. ఇప్పుడు ఎవరన్నా ఎక్కువ ఉండాలి అనుకుంటున్నారు అది కాదు బీటింగ్ కానీ నిఖిల్ టీం వాళ్ళు నిజంగానే సేవ్ అవ్వాలి. నిజంగా సేవ్ అవుతారు బ్రో. అది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు, స్క్రిప్టెడ్ ఏం లేదు, అన్ని 100% రియల్. అక్కడ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి కాకుండా లాస్ట్ టైం అంటే ఈసారి బాగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అని చాలా మంది అంటే స్టార్టింగ్ ప్రోమో అని మనం చూసాము. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో ఎవరు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో మీరు ఎలా ఫీల్ అవుతుంది? మీరు 100% జెన్యూన్ గా మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం అనుకుంటున్నారా? ఎంటర్టైన్మెంట్ అంటే అవి అల్పులు అవి కాకుండా వేరేలాగా బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా క్యారెక్టర్ కాదు, అంటే నాకు జోక్ చేయడానికి అలా ఇలా రాదు. కాబట్టి రోస్ట్ చేస్తా ఫ్రెండ్ని, అది జోక్గా వెళ్ళాలి తప్ప జోక్ ఇప్పుడు అవినాష్ గారు చేస్తారు కదా అలా నాకు చేయడానికి. నాకు ఎలా ఉండాలనిపించిందో, ఎలా బిహేవ్ చేయాలనిపించిందో, నా మనసాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్గా. అది బయటకు ఎలా వెళ్తుందో నాకు అది అనవసరం. సో నేను రియల్గా ఉన్నా, అది ఎంటర్టైన్మెంట్గా వెళ్ళుంటే మంచిదే. బయట ఎలా ఉంది నాకు క్లారిటీ లేదు, ఇంకా కరెక్ట్గా నేను చూడలే. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నా బట్ హాయ్ బాను. అన్న మీరు ఎమోషనల్ అగ్రెసివ్ నేనా? లేకుండా ఒక మినిట్ బ్రో, క్వశ్చన్ ఒకటి. ఎమోషనల్ అగ్రెసివ్ నేనా? మంచోళ్ళకి ఎమోషన్, చెడ్డోళ్ళకి అగ్రెషన్. యాక్చువల్లీ హౌస్ లో గ్రూపిజం అంటున్నారు, అది నిజమేనా? ఇప్పుడు ఒక్క మినిట్, ఆయన క్వశ్చన్ ఒకటి. టికెట్ తినాలే వాళ్ళని డైరెక్ట్ గా సేవ్ చేసేసారు కదా నామినేషన్స్ లో. అంటే లాస్ట్ టైం అవినాష్ చివరి వరకు వచ్చాడు. అవునవును దాని వల్ల మీరు ఎలిమినేట్ అయ్యారు అనుకుంటున్నారా? అవును, ఆఫ్ కోర్స్. ఎందుకు తెలీదు నాకు, ఓటింగ్ ప్రకారం తెలీదు. బట్ ఐ థాట్ అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి ఈ వీక్లో, అవుతారు అనుకున్నా. అవినాష్ అనుకున్నా, బికాస్ లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి సేవ్ అయ్యి అక్కడ షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు కదా. సో మేబీ ఐ థాట్ అవినాష్ బిఫోర్ మీ అనుకున్నా. కింగ్